ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఆయిల్‌లో ఎగ్స్‌ని వేసుకొని బాగా ఫ్రై చేసుకొని, వాటిలో మిర్చి, ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకొని, వాటిలో గార్లిక్, జింజర్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న వాటిలోకి టమాటాని మిక్సీ పట్టి తీసుకున్నాం కదా, అది టమాటా పేస్ట్ని ఆనియన్స్లో వేసుకోవాలి. ఆనియన్స్లో వేసుకున్న తర్వాత అది బాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని వాటిలో ఉప్పు, కారం, పసుపు ఈ 3 కూడా యాడ్ చేసుకోవాలి. ఆ 3 వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. వాటిలో వాటర్ క్వాంటిటీ తగ్గినంత వరకు కూడా అలా కలుపుతూనే ఉండాలి. అలా కలిపేసి అవి దగ్గరికి వచ్చినంత వరకు కూడాను అలా కలుపుతూనే ఉండాలి, మంటను హై ఫ్లేమ్లో పెట్టేసి. తర్వాత వాటిలో ఎగ్స్ వేసుకొని ఎగ్స్ని కూడా కలుపుకోవాలన్నమాట. బాగా దాంట్లో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత వాటిలో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంతసేపు ఉడికించుకోవాలి. అలా ఉడికించిన వాటి మీద కొత్తిమీరని జల్లుకోవాలి. మనం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది.